Audio Jungle. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఏలేశ్వరం పట్టణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నగర పంచాయతీ వైసీపీ అధ్యక్షులు షిడగం వెంకటేశ్వరరావు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దలే కిషోర్, బదిరెడ్డి వెంకటరమణమ్మ, వాగు బలరాం, జువ్విన వీర్రాజు, సఖిరెడ్డి, బుజ్జి, గొంతిరెడ్డి సతీష్, ఈపీ రాము, దత్తిరాజా, శేఖర్, పలువురు మహిళలు భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. పదవి ఈడు సంతకాలు పెట్టి మెసేజ్లు ఇస్తాడు, అందరు రప్పించాలని చెప్పేసరికి నాకు ఇచ్చేసారా పదవి, ఇక చచ్చిపోయే దగ్గర నాకు పదవి. ఆగే వద్దు బాబు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. రాజకీయాల్లో అత్యంత అభిమానమైన మనిషి ఎవరైతే ఉన్నారంటే కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి. నేను రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో పుట్టినప్పటికీ కూడా సామాన్య మానవుడికి ఏ విధంగా ఆ కళ్ళల్లో ఆనందం చూడాలి అనేటువంటి భావంతో ఉండేటువంటి ఏకాగ్రత కలిగినటువంటి మనిషి ఎవరైతే ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన 1949 సంవత్సరంలో కడప జిల్లా పులివెందుల్లో రాజారెడ్డి నిర్మలమ్మ కడుపున ఆయన జన్మించారు. ఆయన 6వ సంతానం. వాళ్ళకి 6వ సంతానంగా పుట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మనిషిగా ఆయన విద్యాభ్యాసం కానీ ఆయన యొక్క నడవడికి కానీ చాలా పద్ధతిగా ఉండే పరిస్థితిలో ఆయన నాన్నగారైనటువంటి రాజారెడ్డి గారికి ఆయనంటే ప్రేమ, మక్కువ, మోజుకు ఎక్కువ కలిగింది. ఎప్పటికైనా సరే ఈయన రాజకీయాల్లో అగ్రగామిగా చేయాలి అనేటువంటి తలంపు రాజారెడ్డి గారికి కలిగింది. సంతానం ఎంతమంది ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి మీద అంత ప్రేమ కలిగి రాజశేఖర రెడ్డి గారికి ఏం చదువుకోవాలనుకుంటే అది చదివించాలని ఉద్దేశం మీద, బాబు నువ్వు ఏం చదువుతావు అని చెప్పంటే, నేను డాక్టర్ చదువుతాను నాన్నగారు, నన్ను డాక్టర్ చదివించండి అని చెప్పంటే ఆయన పక్కన కడప జిల్లాలో పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారిలో చదివించారు. ఆయన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి బళ్ళారిలో చదివించారు. బళ్ళారిలో MBBS పాస్ అయి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఒకటే ఆలోచన వచ్చింది, రాజకీయాలకు రావాలంటే ప్రేరణ కావాలి, రాజకీయ సేవా దృక్పథం కావాలి అనే భావంతో ఆయన ఉచిత సేవా వైద్యం ఆయన